ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే నేను 'రాఖీ' మూవీలో ఒక సాంగ్ అయితే ఉంది. ఇది చాలా ట్రెండింగ్‌లో ఉంది. దీని మీద నేను ఓన్లీ బీట్ క్రియేట్ చేసిన. అది కూడా ఈజీగా. వీలుంటే ఒక ఫోటోతో ట్రై చేయండి. ఒకసారి చూపిస్తాను, కానీ సౌండ్ లేకుండా చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఈ సాంగ్‌కి కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. ఒకసారి చూద్దాం. ఓకే. ఐయామ్ రియల్లీ సారీ. ఎందుకంటే కాపీరైట్ దీనికే ఇప్పటికే 3 టైమ్ వచ్చింది. కాబట్టి వీడియో కూడా చాలా లేట్ అయింది. ఓకే. నేను వీలుంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాను. మీరు అక్కడి నుంచి చెక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. బాగుంటది కాబట్టి. ఓకే. మొత్తం మీరు బీజీఎం వినండి. చాలా బాగుంటది. ఎందుకంటే బీట్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి వీలున్నంత వరకు లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా బాగా నచ్చొచ్చు కాబట్టి చెప్తున్నాను. ట్రై చేయండి. లాస్ట్ వరకు చూసి మీరైతే ఈజీగా అయితే ట్రై చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతాను. వీలుంటే XMLని యూజ్ చేయండి, లేకపోతే ప్రీసెట్ అయినా యూజ్ చేయండి. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దాన్నైతే ఓపెన్ చేద్దాం మనం. ఓపెన్ చేస్తే స్టార్టింగ్‌లో డైలాగ్ అయితే ఉంటుంది. చాలా సింపుల్ డైలాగ్ ఇది. మీకు ఆల్రెడీ తెలిసిందే. ఓకే. ఇందులో కొన్ని చేంజెస్ చేద్దామంటే చేంజెస్ చేస్తాను నేను. ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే నేను ఈ డైలాగ్‌ని కొంచెం రొటేషన్‌లో పెడుతున్నాను. దాంతోపాటు దీనికి కీ యానిమేషన్ బేస్‌ని కూడా కింది నుంచి తీసుకుంటా. చూడండి మీరు. ఇలా వస్తది. కొంచెం కింది. ఓకే. ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈజీగా దీన్ని చెప్తాను. ఒక్క నిమిషం. ఇలా ఉంటదది. దీనికి మీరు షాడో ఎనేబుల్ చేసుకోండి. షాడోని పైన పెట్టుకోండి ఇలా. ఓకే. ఇలా చూడండి ఇప్పుడు. ఓకే. నేను ఎగ్జాంపుల్‌గా ఇలా క్రియేట్ చేసినాలే కానీ ఇది కొంచెం పెద్దగా అయిందని అనిపిస్తుంది. ఓకే. రొటేషన్ కొంచెం ఎక్కువైతే మీరు రొటేషన్ తక్కువ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫోటోస్ చాలా తక్కువ వస్తది కాబట్టి మీరు ఈజీగా ఫోటో రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. నేను లాస్ట్‌లో మీకైతే ఒకటి చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఏం లేదు, మీకు ఆల్రెడీ తెలిసిందే. ప్రతి ఒక్కటి ఫోటోస్ మీరు 1 బై 1 అయితే చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. లాస్ట్‌లో ఈ ఎండింగ్ ఒక ఫోటో ఉంది కదా! ఈ ఫోటోని మీరు కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని మీరైతే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసిన తర్వాత చెప్తాను. మిగతా ఫోటోస్ యాడ్ చేసుకోండి. మిగతా ఏ ఫోటోస్ అయితే ఉన్నాయో ఆ ఫోటోస్ అన్నీ యాడ్ చేసేసేయండి మీరు. ఇలా 1 బై 1 ఎన్ని ఫోటోస్ అయినా ఉండొచ్చు, అవి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఒకటే ఫోటో యాడ్ చేసినా నో ప్రాబ్లమ్. దీన్ని సెలెక్ట్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తది. ఓకే. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఫోటోస్ మాత్రం అన్నీ యాడ్ చేసుకోండి మర్చిపోకుండా. అంతే. దాంతో సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.